మృత్యువాత చెందినటువంటి అమాయక ప్రాణాలు 26 మందిని ఏ రకంగా అయితే అభం శుభం తెలియనటువంటి వారిని ఏ రకంగా అయితే వారు మతం పేరు అడిగి మరి వాళ్ళని చంపినటువంటి ఏదైతే అంశం ఉందో అది అందరికన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం. ఈ అంశంపై కంటిన్యూస్గా ఈ అంశంపై ఆలోచిస్తూ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి నేను ఆలోచనలో నాకు అనేక విషయాలు తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీరు ఏదైతే చేస్తున్నారో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఏదైతే మా పొరుగు దేశం ఉన్నటువంటి ఈ దేశం చేస్తున్నటువంటి కుట్ర అన్న సంగతి. ఈ కుట్రను మనం చాలా చాకచక్యంగా దీన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికున అయినటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడాను తిరిగి చూడరు. కానీ ఈ రోజున రియల్లీ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ Indians, and especially I say one thing that I am very much proud of Indian Muslim. Why? Because ఇది ప్రపంచంలో మొత్తం 55 దేశాలు ఉన్నాయండి ముస్లింలకి. కానీ ఆ 55 దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ స్వేచ్ఛావాయువు ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛావాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒకటి కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని చెడగొట్టడం.